ఓం శాంతి. మార్చ్ 28వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బాబా స్మృతి తప్ప మీకు ఏ ఇతర చింత లేదు. ఈ బ్రహ్మ తండ్రికైతే చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రశ్న: తండ్రి వద్ద గల సుపుత్రుల గుర్తులు ఏవి? జవాబు: వారు అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపచేస్తూ ఉంటారు. సేవాదారులుగా ఉంటారు. బాగా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. ఇటువంటి సుపుత్రులే తండ్రి పేరును ప్రసిద్ధము చేస్తారు. పూర్తిగా చదవని వారు ఇతరులను కూడా చెడిపేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. పాట: తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. ఓం శాంతి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు 2-3 పిల్లలు ఉంటారు. వారు తల్లిదండ్రులను ఆశీర్వాదాలు మొదలైనవి అడుగుతుంటారు. అది హద్దులోని విషయము. బేహద్దును గురించి ఎవ్వరికీ తెలీదు. ఈ పాట హద్దులోని విషయము గురించి పాడడం జరిగింది. బేహద్దు విషయాలను గురించి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మనము అనంతమైన తండ్రి పుత్రులము, పుత్రికలమని మీకు తెలుసు. వారు హద్దులోని మాతాపితలు. హద్దులోని మాతాపితల ఆశీర్వాదము తీసుకోండని అంటారు. వీరు బేహద్ మాతాపితలు. హద్దులోని తల్లి తండ్రి కూడా పిల్లలను సంభాళన చేస్తారు. ఆ తర్వాత టీచరు చదివిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు వీరు అనంతమైన తల్లి తండ్రి, అనంతమైన టీచరు, అనంతమైన సద్గురువు. సుప్రీం ఫాదర్, టీచర్, సుప్రీం గురువు అని తెలుసు. సత్యాన్ని చెప్పువారు, సత్యమునే నేర్పించేవారు. పిల్లలలో నెంబర్ వారుగా ఉంటారు కదా. లౌకిక ఇంట్లో 2-4 పిల్లలు ఉంటే వారిని ఎంతగా సంభాళించవలసి వస్తుంది. ఇక్కడ అనేక మంది పిల్లలున్నారు. ఎన్నో సెంటర్ల నుండి పిల్లల సమాచారాలు అందుతూ ఉంటాయి. ఈ పుత్రుడు ఇలా ఉన్నాడు, ఫలానా సైతాన్ పని చేస్తున్నాడు, ఫలానా వారు విసిగిస్తున్నారు, విఘ్నాలు వేస్తున్నారని సమాచారాలు అందుతూ ఉంటాయి. ఈ తండ్రికి చింత ఉంటుంది కదా. ఇతను ప్రజాపిత కదా. ఎంతమంది పిల్లల గురించి ఆలోచన ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలైన మీరు తండ్రిని చాలా బాగా స్మృతి చేయవచ్చు. ఇతనికేమో వేల కొలది చింతలు. ఒక్క చింత ఉండనే ఉంది. అది కాక వేలాది ఇతర ఆలోచనలు ఉంటాయి. ఎంతమంది పిల్లలను సంభాళించవలసి వస్తుంది. మాయ కూడా చాలా పెద్ద శత్రువు కదా. కొంతమంది చర్మము బాగా ఒలిచేస్తుంది, కొంతమంది ముక్కును, కొంతమంది జుట్టును పట్టుకుంటుంది. ఇంతమందిని గురించి ఆలోచించవలసి వస్తుంది. అయినా అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండవలసి వస్తుంది. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. మనము తండ్రి శ్రీమతమును అనుసరించి తండ్రి నుండి సంపూర్ణ వారసత్వము ఎందుకు తీసుకోరాదని అనుకుంటారు. అందరూ ఒకే విధంగా నడుచుకోలేరు. ఎందుకంటే రాజ్యస్థాపన జరుగుతూ ఉంది. ఇది మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా ఉన్నతమైన చదువు. సామ్రాజ్యము లభించిన తర్వాత రాజ్యమలా స్థాపన అయ్యిందో తెలీదు, మర్చిపోతారు. ఈ రాజ్యస్థాపన జరిగే విధానము
చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులుగా అయ్యారు. మొదట మనము ఎలా ఉండినామో, తర్వాత 84 జన్మలను ఎలా తీసుకున్నామో మొదట ఇతనికి కూడా తెలీదు. ఇప్పుడు తెలిసిపోయింది. మీరు కూడా ఇప్పుడు బాబా మీరు కల్పపూర్వము వారే అని అంటారు. ఇది చాలా బాగా అర్థం చేసుకునే విషయము. ఈ సమయంలోనే తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద లక్షాధికారులు కోటీశ్వరులైన తండ్రి అంటున్నారు, ఈ ధనము మొదలైనదంతా మట్టిలో కలిసిపోతుంది. ఇక సమయము ఎంతో లేదు. ఈ ప్రపంచములో ఏమేం జరుగుతున్నాయో మీరు రేడియో ద్వారా లేక వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కొట్లాటలు పెరిగిపోతున్నాయి. అందరూ పరస్పరములో కొట్లాడుతూ జగడాలాడుతూ మరణిస్తారు. యుద్ధము జరగనే జరుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా సిద్ధమవుతున్నారు. ఏది జరుగుతూ ఉందో ఏం జరగబోతుందో ప్రపంచంలోని వారికి తెలీదు. మీలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే పూర్తిగా తెలుసుకొని సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఇక చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఇప్పుడు మనము కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తమ కొరకు పురుషార్థము చేసుకోవాలి. మీరు మీ కొరకు పురుషార్థము చేస్తున్నారు. ఎవరు ఎంత చేసుకుంటారో అంత ఫలమును పొందుతారు. మీరు పురుషార్థం చేసుకుంటూ ఇతరులచే పురుషార్థము చేయించాలి. మార్గాన్ని చూపించాలి. ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది. ఇప్పుడు బాబా నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు వచ్చారు. కావున మీరిప్పుడు వినాశనానికి ముందే నూతన ప్రపంచం కొరకు బాగా చదువుకోండి. భగవాను వాచ, నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. ప్రియమైన పిల్లలు, మీరు చాలా భక్తి చేశారు. అర్ధకల్పము రావణ రాజ్యములో ఉండినారు కదా. రాముడని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలీదు. రామరాజ్యము ఎలా స్థాపనవుతుంది? ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా కొంతమందికి ఏమీ తెలీదు. తండ్రి వద్ద ఉన్న పిల్లలలో ఎవరు అందరి బుద్ధిని ఒక్క తండ్రితో జోడింపచేస్తారో వారే సుపుత్రులు. బాగా సేవ చేసేవారు, బాగా చదువుకునేవారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. కొంతమంది అనర్హులుగా కూడా ఉంటారు. సేవ చేసేందుకు బదులు డిస్సర్వీస్ చేసి తండ్రి నుండి వారి బుద్ధి యోగాన్ని తొలగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. డ్రామానుసారము అది జరిగే తీరాలి. పూర్తిగా చదవని వారు ఇంకేం చేస్తారు? ఇతరులను కూడా పాడు చేస్తారు. అందువలన బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, తండ్రిని అనుసరించండి. సేవ చేసి తండ్రి హృదయాన్ని అధిరోహించిన వారి సాంగత్యము చేయండి. ఎవరి స్నేహము చెయ్యాలి అని అడగవచ్చు. బాబా వెంటనే ఫలానా వారి సాంగత్యము చాలా మంచిదని చెప్తారు. చాలా మంది వ్యతిరేక రంగును వేసే వారి సాంగత్యాన్ని చేస్తారు. సత్సంగము తేలుస్తుంది, కుసంగము ముంచుతుందని గాయనము కూడా ఉంది. చెడు సాంగత్యం చేస్తే అది ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. ఇంట్లో కూడా దాసదాసీలు కావాలి. ప్రజలకు కూడా నౌకర్లు చాకర్లు కావాలి కదా. ఇప్పుడు రాజధాని అంతా స్థాపనవుతూ ఉంది.
ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి లభించారు కనుక వారి నుండి శ్రీమతమును తీసుకొని దానిని అనుసరించండి. అలా చేయకుంటే అనవసరంగా పదభ్రష్టులైపోతారు. ఇది చాలా మంచి చదువు. ఈ చదువులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు బాగా చదువుకుంటే జన్మ జన్మాంతరాలు బాగా చదువుకుంటూ ఉంటారు. వీరు పూర్తిగా చదవడం లేదని తెలుస్తుంది. అటువంటి వారికి ఏ పదవి లభిస్తుంది? సర్వీసు చేయడం లేదని స్వయానికి కూడా తెలుస్తుంది. మనకంటే తెలివైన వారు చాలా మంది ఉన్నారు. ఉపన్యసించేందుకు వారినే పిలుస్తారు. అందువలన తెలివిగలవారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. మనము అంత సేవ చెయ్యకుంటే ఉన్నత పదవిని పొందలేము. టీచరుకు విద్యార్థి గురించి తెలుస్తుంది కదా. ప్రతిరోజు చదివిస్తాడు. టీచర్ వద్ద రిజిస్టరు ఉంటుంది. చదువు నడవడికల రిజిస్టరు ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనది యోగము. యోగము బాగుంటే నడవడికలు కూడా బాగుంటాయి. చదువులో అప్పుడప్పుడు అహంకారము వచ్చేస్తుంది. ఇందులో స్మృతి చేసేందుకు చాలా గుప్త శ్రమ చేయవలసి ఉంటుంది. మేము యోగం చేయలేకున్నామని చాలా మంది రిపోర్టు చేస్తూ ఉంటారు. అందుకే యోగమనే పదము తొలగించమని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరి నుండి వారసత్వము పొందుతున్నారో వారిని మీరు స్మృతి చేయలేరా? ఆశ్చర్యమవుతుంది. తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను మీకు మార్గము చూపించేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్నిలో మీ పాపాలన్నీ దగ్ధమైపోతాయి. భక్తి మార్గములో మనుషులు ఎదురు దెబ్బలు తినేందుకు వెళ్తారు. కుంభమేళాలో చాలా చల్లటి నీటిలో స్నానము చేస్తారు. ఎంతో కష్టాన్ని సహిస్తారు. ఇక్కడ ఏ కష్టమూ లేదు. ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఒకే ఒక్క ప్రియునికి సత్యసత్యమైన ప్రేయసులై ఒక్కరినే స్మృతి చేస్తూ ఉంటారు. వాకింగ్కు విహరించుటకు వెళ్ళినప్పుడు తోటలో ఏకాంతములో కూర్చొని స్మృతి చేస్తారు. వ్యర్థ మాటలు మొదలైన వ్యర్థ వార్తాలాపాల వలన వాయుమండలము పాడైపోతుంది. అందువలన సమయము దొరికిందంటే వెంటనే తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి. సత్యమైన ప్రియునికి ఫస్ట్ క్లాస్ ప్రేయసులుగా అవ్వండి. తండ్రి అంటున్నారు, దేహదారుల ఫోటోలు ఉంచుకోకండి. ఒక్క శివబాబా ఫోటోను మాత్రమే ఉంచుకోండి. వారినే స్మృతి చేయండి. ఒకవేళ సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటే త్రిమూర్తి సృష్టి చక్రము చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి. వాటిలో జ్ఞానమంతా ఇమిడి ఉంది. స్వదర్శన చక్రధారులనే పేరు అర్థసహితంగా ఉంది. కొత్తవారు ఈ పేరు వింటే వారికి అర్థమవ్వదు. పిల్లలైన మీకు మాత్రమే దీని అర్థము తెలుసు. మీలో కూడా కొంతమంది చాలా బాగా స్మృతి చేస్తారు. చాలా మంది స్మృతే చెయ్యరు. వారి ఆహారమును వారే పాడు చేసుకుంటారు. చదువు చాలా సులభము. మీరు సైలెన్స్ ద్వారా సైన్సుపై విజయము పొందుకోవాలని తండ్రి చెప్తున్నారు. సైలెన్స్, సైన్సుల రాశి ఒక్కటే. మిలిటరీలో కూడా 3 నిమిషాలు సైలెన్స్ పాటిస్తారు.
మనుషులు శాంతి కావాలని కోరుకుంటారు. శాంతి దొరికే స్థానము బ్రహ్మాండమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ బ్రహ్మ మహాతత్వములో ఆత్మలమైన మనము చాలా చిన్న బిందువులుగా ఉంటాము. ఆత్మల వృక్షము అద్భుతంగా ఉంటుంది కదా. భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రమని మనుషులంటారు. చాలా చిన్న బంగారు తిలకాన్ని తయారు చేసి ఆ స్థానములో ఉంచుకుంటారు. ఆత్మ కూడా చిన్న బిందువే. తండ్రి కూడా వారి పక్కలో వచ్చి కూర్చుంటారు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ వారి ఆత్మ గురించే తెలీదు. ఆత్మ గురించే తెలియనప్పుడు పరమాత్మ గురించి ఎలా తెలుసుకుంటారు? కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఆత్మ పరమాత్మలను గురించి తెలుసుకున్నారు. ఏ ఇతర ధర్మాల వారికి తెలీదు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ఇంత చిన్న ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుందో మీకు తెలుసు. చాలా సత్సంగాలు జరుపుతారు, కానీ వారికి ఏమాత్రమూ తెలీదు. ఇతడు కూడా చాలా మంది గురువులను ఆశ్రయించాడు. వారంతా భక్తి మార్గపు గురువులని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన మార్గములోని గురువు ఒకే ఒక్కరు. డబల్ కిరీటము గల రాజుల ముందు ఏక కిరీటధారి రాజులు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఈ పవిత్ర రాజులకే మందిరాలను కట్టించారు. పతితులు వెళ్ళి వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. కానీ వారెవరో ఎందుకు తల వంచి నమస్కరిస్తున్నారో తెలీదు. సోమనాథ మందిరాన్ని కూడా కట్టించారు. పూజ కూడా చేస్తారు. కానీ బిందువును ఎలా పూజించాలి? బిందువుకు మందిరాన్ని ఎలా నిర్మిస్తారు? ఇవన్నీ చాలా రహస్యమైన విషయాలు. గీత మొదలైన శాస్త్రాలలో ఈ విషయాలు లేనేలేవు. ఎవరైతే అన్నిటికీ అధిపతిగా ఉన్నారో వారే అర్థం చేయిస్తారు. ఇంత చిన్న ఆత్మలో ఇంత పాత్ర ఎలా నిండి ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ కూడా అవినాశే, అందులోని పాత్ర కూడా అవినాశే. ఇది అద్భుతము కదా. ఇదంతా తయారు చేయబడిన నాటకము. తయారు చేయబడి తయారవుతున్న నాటకమని కూడా అంటారు. డ్రామాలో ఏం నిర్ణయింపబడిందో అది తప్పకుండా జరుగుతుంది. చింతించే మాటే లేదు. పిల్లలైన మీరిప్పుడు స్వయం మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏం జరిగినా కన్నీరు కార్చను. ఫలానా వారు మరణించారు, ఆత్మ వెళ్ళి మరో శరీరము తీసుకుంటుంది. అటువంటప్పుడు ఏడ్చే అవసరమేముంది? ఏడ్చినా వాపస్ రారు. కన్నీరు కార్చారు, ఉత్తీర్ణులవ్వరు. బాబా అంటున్నారు, మేము ఎప్పుడూ విలపించమని ప్రతిజ్ఞ చేయండి. పరబ్రహ్మతత్వములో ఉండే తండ్రిని గురించి చింత ఉండేది. వారే లభించారు కనుక ఇంకేం కావాలి? తండ్రి అంటున్నారు, తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. నేను ఒక్కసారి మాత్రమే ఈ రాజధాని స్థాపన చేసేందుకు వస్తాను. ఇందులో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. గీతలో యుద్ధము చేసినట్లు కేవలం పాండవులు మాత్రమే మిగిలారని చూపించారు. వారు కూడా ఒక కుక్కతో కొండలపైకి వెళ్ళి కరిగిపోతారు. విజయము పొందిన తర్వాత మరణించారు. దీనికి అర్థమే లేదు. ఇవన్నీ కట్టుకథలు. దీనిని భక్తి మార్గమని అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీకు దీనిపై వైరాగ్యము కలగాలి.
పాత వస్తువులంటే అసహ్యము ఏర్పడుతుంది కదా. అసహ్యం అనేది కఠినమైన శబ్దము. వైరాగ్యం అనే పదము మధురమైనది. జ్ఞానము లభించినప్పుడు భక్తిపై వైరాగ్యము కలుగుతుంది. సత్యత్రేతాయుగాలలో అయితే జ్ఞాన ప్రాలబ్ధము 21 జన్మలకు లభిస్తుంది. అక్కడ జ్ఞానము అవసరముండదు. మీరు వామ మార్గములోకి వెళ్ళినప్పుడు మెట్లు కిందకు దిగుతారు. ఇది అంతిమ సమయము. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచముపై పిల్లలైన మీకు వైరాగ్యము కలగాలి. మీరిప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తరువాత మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇతర మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. భలే విరాట రూప చిత్రమును తయారు చేస్తారు. కానీ అందులో శిఖ బ్రాహ్మణుల గుర్తు లేదు. శివుడు లేరు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు శూద్రులని అంటారు. కానీ శూద్రుల నుండి దేవతలుగా ఎవరు ఎలా తయారు చేస్తారో ఎవరికీ తెలీదు. తండ్రి చెప్తున్నారు, దేవీ దేవతలైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఆ ధనమంతా ఎక్కడకు పోయింది? తల వంచుతూ వంచుతూ నుదురు అరగదిద్ది ధనము పోగొట్టుకున్నారు. ఇది నిన్నటి విషయమే కదా. మిమ్మల్ని ఇలా లక్ష్మీనారాయణులుగా తయారు చేసి వెళ్ళారు. మళ్ళీ మీరు ఎలా తయారయ్యారో చూడండి. మంచిది. मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, వ్యర్థము పరచింతన, వ్యర్థ వార్తాలాపాలతో వాతావరణాన్ని పాడు చేయరాదు. ఏకాంతములో కూర్చొని సత్యమైన ప్రేయసులుగా మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి. 2వ పాయింట్, మీ అంతకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎప్పుడు ఏడవము, కనుల నుండి కన్నీరు కార్చము. ఎవరైతే సేవాధారులుగా ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారి సాంగత్యంనే చెయ్యాలి. మీ రిజిస్టరు చాలా మంచిగా బాగా ఉంచుకోవాలి. వరదానము, శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారి భవ. వివరణ: విశ్వంలోని తపిస్తున్న ఆత్మలకు దారి చూపించేందుకు సాక్షాత్ తండ్రి సమానంగా లైట్ హౌస్, మైట్ హౌస్గా అవ్వండి. ప్రతి ఆత్మకు ఎంతో కొంత ఇవ్వాలనే లక్ష్యము ఉంచుకోండి. ముక్తి కావాలంటే ముక్తిని, జీవన్ముక్తి కావాలంటే జీవన్ముక్తిని ఇవ్వండి. అందరి పట్ల మహాదానులుగా, వరదానులుగా అవ్వండి. ఇప్పుడు మీ మీ స్థానాలకు సేవ అయితే చేస్తున్నారు. కానీ ఒకే స్థానములో ఉంటూ మనసాశక్తి ద్వారా వాయుమండలానికి వైబ్రేషన్ల ద్వారా విశ్వసేవ చేయండి. ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాయుమండలం తయారవ్వాలి. అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మలని అంటారు. స్లోగన్: అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనము యొక్క పథ్యము ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతులుగా చేసుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఇప్పుడు మీ ఉపన్యాసాల రూపురేఖను కొత్తగా చేసుకోండి. విశ్వశాంతి గురించిన ఉపన్యాసాలైతే చాలా చేశారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము లేక శక్తి అంటే ఏమిటి, దానికి మూలము ఎవరు అనే ఈ సత్యాన్ని
సత్యతాపూర్వకంగా రుజువు చేయండి. ఇది భగవంతుని కార్యము. ఇప్పుడు జరుగుతూ ఉందని అందరికీ అర్థమవ్వాలి. మాతలు చాలా మంచి పని చేస్తున్నారు. సమయానుసారము ఈ ధరణిని కూడా తయారు చేయాల్సి వచ్చింది. కాని తండ్రి కుమారుణ్ణి ప్రత్యక్షం చేసినట్లు కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. ఓం శాంతి.